వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోటో జీపీ గురించి తెలుసుకోబోతున్నాం. మోటో జీపీ అనేది ఒక బైక్ రేసింగ్. ఈ బైక్ రేసింగ్లో ఇంచుమించు 350 km/h బైక్ చేజింగ్ అనేది జరుగుతుంది పర్ మిల్లీ సెకండ్. ఇందులో బైక్స్ అనేవి చాలా వేగంగా వెళ్తాయి యాజ్ కంపేరింగ్ విత్ F1 రేసింగ్ కార్స్. అండ్ దీంట్లో 20 to 30 ల్యాబ్స్ ఉంటాయి ఈ రేసింగ్లో. ఈ 20 to 30 ల్యాబ్స్ అనేవి ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద ట్రాక్. అండ్ ఏ మోటో జీపీ రేసింగ్ నుంచి ఫ్రమ్ ఎవ్రీ రేసింగ్ అండ్ ఫ్రమ్ ఎవ్రీ సీజన్ మనకి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ద స్పాన్సర్స్ అండ్ ఫ్రమ్ ద మీడియా. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ రేసింగ్లో రైడర్స్కి అంత స్పీడ్లో వెళ్ళినా కానీ ఎలాంటి యాక్సిడెంట్స్ అండ్ లెగ్ బ్రేకింగ్ అలాంటి డేంజరస్ యాక్సిడెంట్స్ జరగవు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ దే యూజింగ్ ద ఎయిర్ బ్యాగ్స్ కాస్ట్యూమ్. అంటే వాళ్ళు వాడే డ్రెస్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇచ్చే హెల్మెట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కార్బన్ ఫైబర్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎలా టర్న్ అవ్వాలి, అలాంటివి కొన్ని మెజర్ చేసుకొని వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేస్తారు. అండ్ వాళ్ళు వెళ్ళే ప్రతి రోడ్ టర్నింగ్లో వాళ్ళు 60 degrees బెండ్ అయి ఉంటారు. చూసారు కదా, ఎందుకో తెలుసా? ఆ 60 degrees బెండ్ కావడం వల్ల బైక్ అనేది మ్యాక్సిమం స్పీడ్లో ఉంటుంది. అండ్ ఆ బెండింగ్ సెషన్లో ఇన్ కేస్ వాళ్ళు బెండ్ చేయలేదనుకో, ఆ బైక్ అది ఎలా అంటే రోడ్ ఎలా ఉందో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటుంది. సో అలా వెళ్ళకుండా ఉండడానికి బైక్ని టర్న్ చేసి అలా బెండ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బెండ్ చేయలేదంటే చూసే ఉంటారు, మోటో జీపీలో రైడర్స్కి హ్యాండ్కి కట్ చేసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్మ్ సర్జరీ చేయించుకొని ఉంటారు. అంటే అవి ఒక ఆర్మ్ సర్జరీ చేసినందుకు అలా ఉంటుంది. అవి ఎందుకు చేసుకుంటారో తెలుసా? బికాజ్ ఆ రైడర్ రేసింగ్లో ఉన్నప్పుడు ల్యాబ్స్ కవర్ చేసేటప్పుడు 10 times బ్రేక్స్ వేయాల్సి ఉంటుంది. ఆ బ్రేకింగ్ ఎలా అంటే అంత స్పీడ్లో ఉన్న వెహికల్ని కంట్రోల్ చేయడానికి ఎవ్రీ ల్యాబ్స్ వాళ్ళు 10 times బ్రేక్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ బ్రేక్ అప్లై చేసేటప్పుడు 5 kgs ఆఫ్ వెయిట్ ప్రెషర్ వాళ్ళు బ్రేక్స్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేసినప్పుడు మజిల్ మీద ప్రెషర్ పడి మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి మజిల్ డ్యామేజ్ నుంచి క్యూర్ కావడానికి వాళ్ళు ఆర్మ్ పంప్ సర్జరీ అని కూడా పిలుస్తారు. దీన్నే ఫ్యాసియోటమీ అని కూడా అంటారు. సో ఈ ఫ్యాసియోటమీలో ఎలా అంటే డ్యామేజ్ అయిన మజిల్ని వాళ్ళు కట్ చేసి ఉంచుతారు. సో ఈ మజిల్ సర్జరీ వల్ల వాళ్ళు ఎలాంటి నెక్స్ట్ రేసింగ్లో వాళ్ళ మజిల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి అండ్ స్ట్రెంత్ అప్లై చేసినప్పుడు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఈ ఆర్మ్ పంప్ సర్జరీ అనేది చేస్తారు. నెక్స్ట్ ఈ మోటో జీపీ రేసింగ్లో మనకి బైక్స్ అనేవి 1000 cc ఉంటుంది. ఈ 1000 cc అండ్ 300 horsepower ఎనర్జీ. లెజెండ్స్ ఆఫ్ మోటోజీపీ రేసింగ్ వాలెంటినో రోజీ అండ్ మార్క్ మార్క్వెజ్ అండ్ జార్జ్ లోపెన్జో ఆర్ ద ఇంటర్నేషనల్ టాప్ లెజెండ్స్ ఆఫ్ మోటోజీపీ రేసింగ్. అండ్ ఫ్రమ్ ఇండియా రజనీ కృష్ణన్ and Senthil Kumar are the top. MotoGP racing is not just a racing, it's an emotion. Every corner tells us a story about a fearless precision and ultimate passion. That's it on MotoGP racing. So further నెక్స్ట్ ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ చేద్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.